జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను క్లాస్లోనే టాప్ అండి. అంటే మిగతా వాళ్ళకి ఆ పాస్ మార్కులు కూడా రావా? ఊరుకోవే, దాన్ని ఏడిపించకు. మన హరి చాలా బాగా చదువుతుంది. కృష్ణ, ఫోన్ ఎవరు చేస్తున్నారు చూడు. అమ్మా, హిమ ఫోన్ చేసింది. హిమగారు చెప్పండి. హిమగారు ఏంటోదినా? అదేం పిలుపు? ఏ బాలేదా? అస్సలు బాలేదు. సర్లే వదినా, చెప్పు ఏంటి సంగతులు? రేపు నా సీమంతం ఉంది వదినా. మా అమ్మ నన్ను ఇంటికి తీసుకొచ్చింది. ఓహో, మొత్తానికి కూతుర్ని పుట్టింటికి రప్పించుకుందన్నమాట తార. అయితే శ్రీమంతం కొరకు పుట్టింటికి వెళ్ళావా వదినా? అవును వదినా. రేపు మీరందరూ నా సీమంతం ఫంక్షన్కి తప్పకుండా రావాలి. అబ్బో పర్వాలేదే, గుర్తుంచుకుని మరీ శ్రీమంతానికి రమ్మని పిలుస్తున్నావే. ఏంటొదినా అంత మాట అనేసావు? గుర్తుంచుకోవడం ఏంటి? మీ మమ్మీ వచ్చి ఆ ఇంటికి తీసుకెళ్ళింది కదా, అందుకని ఈ ఇంటిని గాని మర్చిపోయావేమోనని డౌట్ వచ్చింది. ఆ ఇంటిని మీ అందరినీ మర్చిపోతే ఆప్యాయతకి అనుబంధానికి అసలేం విలువ ఉంటుంది వదినా? ఈ ఇంటికొచ్చినంత మాత్రాన నేను కృతజ్ఞత లేనిదాన్నైపోతానా? అయ్యో వదినా, సారీ, ఏదో ఊరికే అన్నాను. ఫీల్ అయ్యావా? నీ గురించి మాకు తెలీదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావా నువ్వెప్పటికీ మా హిమవే, మా ఇంటి ముద్దుల కోడలివి, ఓకేనా? మేమందరం తప్పకుండా నీ శ్రీమంతం వేడుకకొచ్చి నీ బొజ్జలో ఉన్న బుజ్జి బాబుని ఆశీర్వదిస్తాము, సరేనా? థ్యాంక్ యూ వదినా. ఇదిగో అమ్మకి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. అమ్మ హిమ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య గారు, మీరెలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం కానీ ఏంటి, మీ అమ్మగారు సీమంతం జరిపించటానికి నిన్ను తీసుకెళ్లారా? అవునత్తయ్య గారు. ఎలాగైతేనే ఇప్పటికైనా ఆవిడ కూతురి మనసు అర్థం చేసుకుంది. అయినా ప్రేమున్న చోట ఈ కోపాలు అట్టే ఉండవమ్మా. పైగా పేగుబంధం, బిడ్డ కోసం ఆ గుండె ఎంత తప్పించిపోతూ ఉంటుందో. అలాగే అత్తయ్య గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. సరేనమ్మా, కృష్ణకిస్తున్నాను, మాట్లాడు. సీమంతానికి రాణెమ్మ కుటుంబం మొత్తం తరలి వస్తారన్నమాట. అన్నమాటేంటి, వాళ్ళొస్తేనే కదా ఈ సీమంతం అనే కాన్సెప్ట్కి, నా ప్లాన్కి విలువ. వెల్కమ్ రాణెమ్మ అండ్ ఫ్యామిలీ. మీరా? నీ చేయి పట్టుకునే హక్కు, అధికారం నాకు తప్ప ఇంకెవరుకుంటాయి చెప్పు? చెయ్యి పట్టుకునే హక్కు ఉందని చెప్పి ఇలా ఎలా పడితే అలా లాగేస్తారా? నేనెంత భయపడ్డాను. మీరు నా చెయ్యి పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుస్తోందా? ప్రమాదం అని తెలిసినా, ప్రాణం పోతుందని హెచ్చరిక వచ్చినా నీ చేయి పట్టుకోవడానికి నేను వెనకాడను, భయపడను. ఈ చేయి నా జీవితం, నా తోడు, నా సర్వస్వం. నాకు తెలుసు శ్రీకాంత్, కానీ మన చుట్టూ ఉన్న కంచె తొలగిపోయే వరకు ఇలా ఏకాంతంగా కలుసుకోవడం మంచిది కాదు కదా. ఇది మంచో చెడో తెలీదు విష్ణు. జరిగింది అఫీషియలో అనఫీషియలో కూడా నాకు సంబంధం లేదు. కానీ మన ప్రేమే సాక్ష్యంగా మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంతే. అదే నాకు ముఖ్యం. నీ మెడలో తాళి ఒక్కటే పడలేదు, కానీ నువ్వు నా భార్యవైపోయావు. మనసా వాచా కర్మణ మనం మొగుడు పెళ్ళాలమే.
అర్థమైందా? సువర్ణ, ఏంటి ఇంత లేట్ చేశారు? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందోదినా, అందుకే లేట్ అయింది. మేడం, శ్రీకాంత్ ఎక్కడున్నాడు? పైన గదిలోనే ఉన్నాడు, వెళ్ళు. మీరు రండి. విష్ణు, ఇదిగో, ఇది నీకోసమే ఎంతో ఇష్టంగా చేయించాను. అటు తిరుగు, నీ మెడలో వేస్తాను. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం అవ్వదు, ఎవరో చూస్తారని నువ్వేం భయపడిన అవసరం లేదు, సరేనా? అయినా దీన్ని మొన్న మన ఎంగేజ్మెంట్ రోజే నీ మెడలో వేద్దాం అనుకున్నాను, కానీ నీ వేలికి ఉంగరం తొడగడానికే పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. దయచేసి నువ్వు కాదనుకో, ప్లీజ్ విష్ణు. వద్దు శ్రీకాంత్, చెప్పింది అర్థం చేసుకో. విష్ణు, మై డియర్ లవ్, ఈ ప్రేమ కానుకని నువ్వు కాదనకూడదు, అంతే. తిరుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.